శ్రీమాత్రే నమః. ఈ వీడియోలో మనం సూర్య భగవానుడు గురించి, సూర్య భగవానుడు ఏ భావంలో ఉంటే ఏ ఫలితం ఇవ్వడం జరుగుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిస్తూ, మనకి 12 రాసులు ఏర్పడడానికి కూడా ఈ సూర్య భగవానుడే కారణం అవుతుంటాడు. ఈ సూర్య భగవానుడు ప్రతి నెల కూడా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అదే సూర్య సంక్రమణం అంటారు. సో ఈ విధంగా 12 రాశులలోకి మారడం వల్ల ఈ 12 నెలలకి గుర్తుగా 12 రాశులు మనకి ఏర్పడడం జరిగింది. అంటే సూర్య గమనం ఆధారంగా మనకి రాశుల్ని నిర్ణయించడం జరిగింది మన ఋషుల ద్వారా. అంటే మొత్తం మీద జ్యోతిష శాస్త్రంలో ఈ ఫలిత విభాగం అనుకుంటాం, అలాగే మేదిని జ్యోతిషం అనుకుందాం. ఏదైనా ఒక ప్రపంచ విషయాలు కానీ, దేశ విషయాలు కానీ, వ్యక్తిగతంగా జరిగే విషయాలన్నీ కూడా సూర్య గమనం మీదే ఆధారపడడం జరుగుతుంటుంది. అంటే ఫలితాలన్నీ కూడా సూర్యుడి యొక్క రాశి మారినప్పుడు, మన పుట్టినప్పుడు ఉన్నటువంటి ఏ రాశిలో సూర్య భగవానుడు ఉన్నాడు, వీటన్నిటి మీదే జాతకం ఆధారపడి ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఈ సూర్యుడు ఆరోగ్యానికి కారణమవుతుంటాడు, ధనానికి కూడా కారణమవుతుంటాడు. ఒక జాతకంలో మనకి సూర్య భగవానుడు ఉన్న బలాన్ని బట్టి ఆ జాతకుడు ఎంత ధనవంతుడు అవుతాడు, ఏ విధంగా పరిపాలన సాగిస్తాడు, ఏ విధంగా రాజ్యాధికారం ఉంటుంది, సో అలాగే అతని ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా సూర్యుని యొక్క స్థితిని బట్టే ఆధారపడి ఉండడం జరుగుతుంటుంది. ఒక విధంగా సూర్యుడు ప్రతి రాశి మారినప్పుడు ఏర్పడే మకర సంక్రమణం రోజు చాలా ప్రాంతాల్లో ఆ సంక్రమణం రోజు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి ఆ రోజు నియమంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఈ ఆచారాన్ని ఈ ఒరిస్సా ఆ ప్రాంతాల్లో పాటిస్తూ ఉంటారు. సో ఏదైనా ఒక వ్యక్తి జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా జాతకంలో ఉండాలి. సో ఆ ఉద్దేశంతోనే ఈ గాయత్రి మంత్ర ఉపదేశం అవనివ్వండి, అలాగే కొన్ని కుటుంబాలలో ఈ ఒడుగు అనే పద్ధతి ప్రవేశపెట్టడం అవనివ్వండి, సో అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకోవడం రావడం, అలాగే సూర్యునికి ఇంపార్టెంట్ అయినటువంటి ఆదివారం నియమంగా ఉండడం జరుగుతుంది. అంటే మామూలుగా సూర్య నమస్కారం అనుకుంటే ఇది పొద్దున్నే స్నానం అయిన తర్వాత తూర్పు వైపు తిరిగి నమస్కారం కాకుండా ఆసనాల రూపంలో 12 ఆసనాలు ఈ సూర్య నమస్కారం చేయడం ద్వారా మనకి, అంటే పూర్వకాలంలో ఇది అందరూ పాటిస్తూ ఉండేవారు. గురుకులంలో కూడా విద్యార్థులకి ఈ సూర్య నమస్కారం ఏ విధంగా చేయాలి అన్నటువంటి నేర్పుతూ ఆ 12 ఆసనాలకి 12 పేర్లతో అవి లెక్క పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో అది చేయడం వల్ల కంపల్సరీగా ఆరోగ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల అది పూర్వకాలం చేస్తుండేవారు. ఈరోజు కూడా ఎవరికైనా ఆరోగ్యం కరెక్ట్గా లేకపోతే అరసవిల్లి అనే మహా సూర్యభగవాని క్షేత్రంలో సూర్య నమస్కారాలు చేయిస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఇది అందరికీ సాధ్యం కాదు. ఈ సూర్య నమస్కారాలు ఆసన రూపంలో చేయడం అనేది మామూలు వ్యక్తులకు కష్టమవుతుంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారితో ఈ వాళ్ళు పేరు మీద, మన పేరు మీద, ఎవరికైతే ఆరోగ్యం బాగలేదో వాళ్ళ పేరుతో ఈ సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు. అది కంపల్సరీగా, అంటే సూర్య భగవానుడే ఆరోగ్యాన్ని ఇస్తాడు కాబట్టి అక్కడ ఈ సూర్య నమస్కారాలు చేయించడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం, అది విశ్వాసం, అది నిజం కూడా. సో అత్యంత ప్రతిభావంతుడైనటువంటి ఈ సూర్య భగవానుడు ప్రతి వాళ్ళ జాతకంలో కూడా ఏ స్థితిలో ఉన్నా ప్రతిరోజు కూడా సూర్యుని యొక్క అభివృద్ధికి, అంటే సూర్యుని బలం చేకూరే నిమిత్తం సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఆదిత్య చదువుకోవడం అది చేయాలి. సో ఆరోగ్యానికి సూర్యుడు ఏ విధంగా ఇచ్చడం అనేది ఒక పురాణ గాథలు మనకు ఉన్నాయి. అలాగే ధనం ఏ విధంగా ఇవ్వడన్నది కూడా మనకి ఈ పురాణ గాథలు ఇవన్నీ కాదు. కానీ ఓవరాల్గా ఒక జాతకుడు జీవితంలో ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, అధికారంగా ఉండాలంటే సూర్యుని యొక్క బలం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. ఈ వీడియోలో ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నటువంటి రవిగ్రహ ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా
రవి 12వ స్థానంలో సంచారం ఈ రాశి వారికి అంత అనుకూలమైన స్థితి కాదు. ఏ భావం అయినా సరే, ఏ గ్రహం అయినా సరే 12వ భావంలోకి వచ్చినప్పుడు తన యొక్క కారకత్వాలకు సంబంధించినటువంటి విషయాల మీద నష్టాన్ని కలిగించడం జరుగుతూ ఉంటుంది. 12వ అన్నది వ్యయ స్థానం కాబట్టి ముఖ్యంగా రవి 12వ స్థానంలోకి వచ్చినప్పుడు అనారోగ్య సమస్యలు బయటపడే అవకాశం ఉంటుంది అన్నమాట. జాతకుడు ఎక్కువగా రెస్ట్ తీసుకోవాలని కోరుకుంటూ ఉంటాడు అన్నమాట. తన ఉత్సాహాన్ని కోల్పోయి ప్రశాంతంగా పడుకుందాం అనిపిస్తూ ఉంటుంది. సో అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు అంటే రాజుల యొక్క ఒత్తిడి, అధికారుల యొక్క ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది. సో ఏదైనా ట్యాక్స్ కట్టకపోవడంలో జిఎస్టీయో, ఇన్కమ్ ట్యాక్సో, పోలీస్ డిపార్ట్మెంటో వాళ్ళ వల్ల కొంత ఒత్తిడి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి జాతకుడు కొంత ధనాన్ని మరి ట్యాక్స్ రూపంలో కట్టడం కానీ, లేదంటే వారికి పే చేయవలసి ఉండడం కానీ, మొత్తం మీద ప్రభుత్వ ఆగ్రహానికి గురవుతాడు. ప్రభుత్వ అధికారులు ఇబ్బంది పెడతారు. సో దాని తర్వాత ఏంటంటే తండ్రి సమానమైన వ్యక్తులు కానీ, తండ్రి గారికి కానీ అనారోగ్య కారణాల వల్ల, వేరే కారణాల వల్ల వాళ్ళ పోషణ కొరకు మీరు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అంటే కొంత బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు పెరగడం వల్ల ఏంటంటే జాతకుడి ఖర్చు పెరగడం జరుగుతుంటుంది. వాళ్ళ యొక్క రక్షణ స్వీకరించవలసి ఉంటుంది. సో ఈ విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించడం, వాళ్ళ కోసం ఎక్కువగా టైము స్పెండించడం జరుగుతుంది. అలాగే వ్యక్తిగతంగా జాతకుడు కూడా వైద్యుల్ని సంప్రదించవలసి ఉంటుంది. అంటే మెడికల్ ఎక్స్పెండిచర్ అవుతాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పన్నులు, ట్యాక్సులు చెల్లించవలసి ఉంటుంది. అలాగే పెనాల్టీలు, ఫైన్ లాంటివి పడవచ్చు. ఉదాహరణకు మనం ఏదో రాంగ్ వేలో వెళ్ళినా, నో పార్కింగ్లో చేసినా కూడా చలానా పడి అది గవర్నమెంట్ వారికి పే చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా అనవసర ఖర్చులు, ప్రభుత్వ ఖర్చులు కట్టవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇందులో మంచి ఏదైనా ఉందంటే, ఏదైనా పిల్లలు మీ యొక్క సంతానం వాళ్ళని ఏదైనా హాస్టల్లో జాయించి విద్య చెప్పడం కానీ, వాళ్ళు విదేశానికి పంపించే ప్రయత్నం చేయడం కానీ, లేదంటే వాళ్ళకి దూర ప్రాంతంలో ఉద్యోగం రావడం కానీ జరిగే అవకాశం కొంతవరకు కనబడుతుంటుంది. అంటే పంచమానికి ఇది అష్టమ స్థానం కాబట్టి సడన్గా ఆ పిల్లలకి జాబ్ రావడం కానీ, వాళ్ళు ఏదైనా ఎర్నింగ్ చేయడం కానీ, దూరం వెళ్ళడం కానీ ఇలాంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. మరి కొంతమందికి ఏంటంటే ఉద్యోగంలో ప్రమోషన్ నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అంటే దశమానికి 3, 12 కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారవలసి ఉంటుంది. కాబట్టి కొంత అభివృద్ధి, అలాగే ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉద్యోగంలో ట్రాన్స్ఫర్లు, కొంతమంది ఉద్యోగాన్ని విడిచిపెట్టడం ఇలాంటి కాడు కూడా జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదైనా రవి వ్యయంలో ఉన్నప్పుడు కొంత కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కొంత ధనం వ్యయం అవుతుంది, ఆరోగ్యం క్షీణిస్తుంది. సో ఇవన్నీ మనకి అనుకూలంగా ఉండాలంటే కంపల్సరిగా మనం సూర్య భగవానుని పూజించుకోవాలి. అక్కడే కామన్గా ఆల్రెడీ ఉన్నటువంటి శని భగవానుడితో కూడా రవి కలగడం వల్ల ఏంటంటే ఆల్రెడీ 12లో ఉన్నటువంటి శని ఆల్రెడీ అదనపు ఖర్చులు పెడుతూనే ఉన్నారు. ఏదో బాధ్యతలు, అక్కలేని రెస్పాన్సిబిలిటీస్, దానికి రవి తోడవడంతో అది ఇంకా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ కారణం వల్ల కంపల్సరిగా మీరు ఈ 2 గ్రహాల యొక్క ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రాన్ని కానీ, ఒక దేవాలయాన్ని కానీ, ఒక ఆశ్రమాన్ని కానీ సందర్శించి వీలైతే అక్కడ ప్రశాంతంగా ఒక రోజు నిద్ర చేసి అక్కడ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం, వీలైతే దాని యొక్క అర్థాలు తెలుసుకొని దాన్ని వివరణగా తెలుసుకోవడం, లేదంటే ఇంకా ప్రశాంతంగా కావాలంటే ఏ దైవ సన్నిధిలోనో లేదంటే పుట్టపర్తి, తిరుపతి మొదల పుణ్యక్షేత్రాల్లో కొంతకాలం పాటు ఏదంటే ఒక షిరిడీలోకి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక గ్రంథ పారాయణ చేయడం వల్ల, లేదా సాయి జీవిత చరిత్ర చదవచ్చు, లేదంటే దేవి భాగవతం చదవచ్చు. ఏదైనా ప్రశాంతంగా, అంటే అందరికీ అనుకూలం రాకపోవచ్చు, అది అవకాశం ఉన్నవాళ్ళు, చేయగలిగే స్తోమత ఉన్నవాళ్ళు, కొంత బాధ్యతలు తీరినవారు ఈ విధంగా ఒక ఆశ్రమంలో, ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో ప్రశాంతంగా ఏదన్నా ఒక పారాయణ చేయడం వల్ల వాళ్ళ సమస్యలతో పాటు వాళ్ళ కుటుంబం యొక్క సమస్యలు 100% మరి సాల్వ్ అయ్యి మీరు కూడా చాలా హ్యాపీగా, ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఈ విధంగా కంపల్సరీగా వీలున్న వాళ్ళు చేయడం వల్ల ప్రశాంతమైన జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది రవిగ్రహ అనుగ్రహంతో. సాధారణంగా
గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికాలు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల, అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. అంటే చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి, అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా, అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివాయ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులన్నీ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోజనం చేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోజనం చేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి సో ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.